మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా, మరొక దినము చూసే ధన్యత దేవుడి తన కృపచేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడు. హృదయకాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. 103వ దావీదు కీర్తన 12వ వచనం నుంచి 22వ వచనం వరకున దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాము. 103వ దావీదు కీర్తన 12వ వచనం నుంచి 22వ వచనం వరకున దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. 12వ వచనం చూసినట్లయితే, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమంలోనూ మనకంత దూరపరిచి ఉన్నాడు. దేవునికి మహిమ కలిగిన గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన అతిక్రమంలోనూ మరి చూసినట్టయితే ఈ వాక్య భాగంలో పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమలకు మనకు అంత దూరంగా చేసి దూరపరిచి ఉన్నాడు. హృదయ కలపు యేసు రక్తంలో మన పాపాలు కడగబడినప్పుడు, యేసయ్య రక్తంలో మన పాపాలు క్షమించబడినప్పుడు, మన పాపాలు తిరిగి ఎన్నడూ కూడా జ్ఞాపకము చేసుకోవడానికి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, పాపంలో క్షమించబడడం అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత. మన పాపాలను క్షమించే దేవాది దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. హృదయ కాలం ఇంకా ఒకవేళ నువ్వు పాపంలో ఉన్నట్టయితే హృదయ కాలము దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యం అంటా ఉంది, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమంలో మనకంత దూరపరిచి ఉన్నాడనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హృదయ కాలము మన పాపాల్లో తిరిగి ఎప్పుడు కూడా యేసయ్య జ్ఞాపకం చేసుకోడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలను ఒకసారి నువ్వు క్షమాపణ పొందుకున్నట్టయితే ఆ రక్షణ అనుభవం నీకు దేవాతి దేవుడు తన ఉచితమైన కృపచేత అనుగ్రహిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాం. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్టు యెహోవా తన యందు భయభక్తుల వారి ఎడల జాలిపడు. హల్లెలూయా. ఒక తండ్రి ఆ కుమారుని మీద, కుమార్తె మీద ఇలాగైతే జాలిపడతాడో యేసయ్య మన మీద కూడా అలా జాలిపడతాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఎవరి మీద జాలిపడతాడంటే యెహోవా యందు భయభక్తుల వారి ఎడల ఆయన జాలిపడతాడు. మనం దేవుని మార్గంలో, దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకున్నప్పుడు, మన ఆత్మీయ జీవితాలు మనం కట్టుకున్నప్పుడు, దేవుని మాటకు లోబడి జీవించినప్పుడు, ఒక తండ్రి తన కుమారు మీద ఎలా జాలిపడతాడో యెహోవా యందు భయభక్తుల వారి ఎడల దేవుడు కూడా ఆ రీతిగా జాలిపడతాడు. హృదయ కాలపు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మొదట మనం చేయవలసింది దేవుని యందు భయభక్తుల జీవితంలో జీవించినప్పుడు దేవుడు మన మీద జాలిపడతాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా యందు భయభక్తులు గారు ఎడల ఆయన జాలిపడను. అలాగే 14వ వచనము, మనము నిర్మించిన మన రీతి ఆయనకు తెలిసి ఉన్నది, మన మట్టివారమని ఆయన జ్ఞాపకము చేయించున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ లోక యాత్రా జీవితంలో ఎంత సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని బంగ్లాలు సంపాదించినా, నువ్వు మట్టితో నిర్మించబడ్డావు, తిరిగి మట్టికే రావాల్సినదనే సత్యాన్ని ఎవరు కూడా మర్చిపోకూడదు. ఒకనొక దినం ఈ లోక ప్రయాణం నుంచి వదిలివేయాల్సి వస్తుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అదే మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. దేవుడు మరి మనల్ని ఏ రీతిగా నిర్మించాడో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మనము నిర్మించబడిన రీతి ఆయనకు తెలుసున్నదే, మనం నిర్మించబడిన రీతి ఆయనకు తెలుసున్నదే. దేవుడి తన చేతులతో ఆదాము నుంచి నిర్మించాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆదామును మట్టితో నిర్మించాడు, తిరిగి మట్టి దేవాది దేవుడు ఆదాముకు నాసిక రంధ్రంలో జీవాత్మ వదిలినప్పుడు నరుడు అవుతున్నాడు. నరుడు ఆయన సమయంలో హృదయ కాలము దేవుడు మనల్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం మట్టివారమై ఉన్నాం, మట్టివారమై ఉన్నాము అని దేవుడు వాక్యం ద్వారా మనల్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ లోక ధన సంపదలు కానీ ఏది కూడా మన ఎమ్మడి రాదు అనే సత్యాన్ని అందరికీ తెలిసినా కానీ పోరాడుతూ ఉంటారు. ఇది పోరాడదాం, అది పోరాడతాం, ఇది సంపాదిస్తాం, అది సంపాదిస్తామని పోరాడుతూ చివరికి ఒకవేళ రక్షణ అనుభవం లేకపోతే చనిపోతే నిత్య నరకానికి, అగ్నిలోకి వెళ్ళిపోతాం అనే సత్యాన్ని మర్చిపోకూడదు. అది దేవుడి హృదయకాలం మరొకసారి జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. మనం నిర్మించిన మన రీతి ఆయనకు తెలుసున్నది, మనం మట్టి వారమని ఆయన జ్ఞాపకము చేసుకుంటున్నాడు. నరుని ఆయు గడ్డి వలనది, అడవి పువ్వు పూనట్టు వాడు పూయును, దాని మీద గాలి వీచగా అది లేకపోయాను. హల్లెలూయా. ఏ పాటిదో ఈ నీ జీవితము హృదయ కాలము దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, నరుని ఆయు గడ్డి వలనదంట. నరుని ఆయు గడ్డి వలనదే. ఆ గడ్డి, ఆ పువ్వు పువ్వు పుష్పిస్తుంది, సాయంకాలం అయితే రాలిపోతుంది.
అలాంటి మానవుని యొక్క జీవితం అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హృదయ కాలపు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల నరుని ఆయు గడ్డి వలనది, అడవి పువ్వు పూయినట్టు వాడు పూయును, దాని మీద గాలి వీచగా అది లేకపోయేను, ఆ మీదట దాని చోటే దానికి ఎరగను, ఎక్కడ వెళ్ళిపోతుందో తెలియదు. ఈ హృదయ కాలపు దేవుడు కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. యెహోవాయందు భయభక్తుల వారి ఎడల దేవుడు జాలి పడతాడని జ్ఞాపకం చేస్తూ, అలాగే నరుని ఆయు గడ్డి వలె ఉన్నది అంటున్నాడు. ఎప్పుడు ఉంటాడో నరుడు తెలియదు. ప్రతి హృదయకాలము సజీవులకలు ఉంటున్నామంటే మన గొప్పతనం కాదు, మన మంచితనం కాదు, మన మంచి ఆరోగ్యం కాదు, మన ధనము కాదు, కేవలము దేవుని ఉచితమైన కృప చేతనే ప్రతి హృదయకాలము దేవుడు మనల్ని ఆయుష్ కాలము దేవుడు అనుగ్రహిస్తూ మనల్ని సజీవు లెక్కలు పెడతా ఉన్నాడు. మనం కొద్దిసేపు కనిపించి కొద్దిసేపు రాలిపోయే వాటి జీవితాలు కలిగి ఉన్నాము. ఆ పువ్వు వికసిస్తుంది ఉదయకాలంలో, సాయంకాలం రాలిపోతుంది. అది తిరిగి గాలి చేత ఎక్కడ కొట్టిపోతుందో దానికే తెలియదు. అలాంటి జీవితము మానవుని యొక్క జీవితము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని వాక్యం అదే గుర్తు చేస్తుంది. నరుని ఆయు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పూయినట్టు వాడు పూయును, దాని మీద గాలి వీచగా అది లేకపోయిను, ఆ మీదట దాని చోటు దాని ఎరగదు. ఎంతసేపు ఉంటామో, ఎంతసేపట్లో ఈ లోకం నుంచి మనం వెళ్ళిపోతామో తెలియదు. కానీ ఒకటి మాత్రము సత్యము, నువ్వు రక్షణ అనుభవం పొందుకుంటే, యేసయ్యను సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించుకున్నట్టయితే నీ పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. అందుకని పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమలను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. హల్లెలూయా. మన అతిక్రమలను అన్నీ కూడా దేవుడు క్షమించి ఉన్నాడు. హృదయ కాలము మనం దేవుని బిడ్డలుగా జీవించినప్పుడు, దేవుని యొక్క మార్గంలో మనం నడిచినప్పుడు, యేసయ్య సన్నిధిలోను యేసయ్య సన్నిధిలో నేను కనపరుచుకుంటూ నీ పాపాలకు క్షమాపణ పొందుకున్నప్పుడు ఇక నీ మీద పాపం జ్ఞాపకము రాదు. నీ పాపాలు యేసు రక్తంలో క్షమించబడినప్పుడు నువ్వు దేవుని బిడ్డగా అవుతావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల 17వ వచనం, ఆయన నిబంధన గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకునే వారు మీద యెహోవాయందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగంలో నిలుచును, ఆయన నీతి వారి పిల్లల తరములకు నిలుచును. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత హృదయ కాలము. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నదే. దేవుని వాక్యం వచ్చింది, ఆయన నిబంధన గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకునే వారి మీద. దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క చిత్తానుసారంగా మనం జీవించినప్పుడు దేవుని వాక్యం అంటా ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆయన కృప యుగ యుగంలో నిలుస్తుంది. దేవుని యొక్క కృప యుగ యుగంలో నిలుస్తుంది. ఎప్పుడు నిలుస్తుందంటే ఆయన నిబంధన గైకొని ఆయన కట్టడలను అనుసరించి నడుచుకునే వారి మీద, యెహోవాయందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగంలో నిలుచును, ఆయన నీతి వారి పిల్లల తరంలో నిలుచును. నీ పిల్లలు దీవించబడతారు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. 128వ దావీదు కీర్తనలో ఉంటుంది. దేవుని సంగమా, దేవుని ప్రజల ఇట్టి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే మనం మొదట వచ్చిన చాలా ప్రాముఖ్యమైనది. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారు ధన్యులు. యెహోవాయందు భయభక్తుల వారు ఆయన త్రోవలందు నడిచిన వారు ధన్యులు. ఆ కింది వచనాలన్నీ కూడా ఆశీర్వాద వచనాలు. మనం చూసినట్టయితే 128వ దావీదు కీర్తన, యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచేవారు ధన్యులు, నిశ్చయంగా నేను చేతుల కష్టార్జితం అనుభవించుతో నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ లోగటిలో నీ భార్య ఫలించి ద్రాక్ష వలిగా ఉండును, నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కలుగా ఉండును. యెహోవాయందు భయభక్తుల వారు ఇలాగ ఆశీర్వాదం, సియోను నుంచి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలము యెరూషలేము క్షేమం కలుగుట చూచెదవు, నీ పిల్లలు నువ్వు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండను గాక. నీ పిల్లలను చూచెదవు. ఈ సమయంలో ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనము దేవుని యందు భయభక్తుల జీవితం జీవించినప్పుడు ఈ లోకానికి ఇంకా పిల్లలు రాకముందే ఆ పిల్లలు ఆశీర్వదించబడతారు. అందుకే దేవుని వాక్యం ఏమంటుందంటే, తిరిగి చూసినట్టయితే 103వ కీర్తన 18వ వచనం, ఆయన కృప యుగ యుగంలో నిలుచును, ఆయన నీతి వారి పిల్లలకు తరంలో నిలుచును. మనము రక్షణ అనుభవం కలిగి దేవుని అడుగుజాడలో మనం నడిస్తే మన కుటుంబం అంతా కూడా దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది.
ఆయన నిబంధన గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద యెహోవా యందు భయభక్తుల వారి మీద ఆయన కృప యుగ యుగంలో నిలుచును. ఆయన నీతి వారి పిల్లల పిల్లల మీద తరముల మీద నిలుచును. యెహోవా ఆకాశమందు తన సింహాసనము స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్యపాలన చేస్తున్నాడు. అన్నిటి మీద హృదయ కలబు దేవాది దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, నా దగ్గరికి రమ్మని పిలుస్తూ ఉంటాడు. ఆ పిలుపు నువ్వు విన్నట్టయితే, ఒకవేళ నువ్వు ఇంకా లోకానుసారంగా జీవించుతున్నట్టయితే ఒక దినము మరణం వస్తుంది. ఆ మరణం నుంచి ఎవరం కూడా తప్పించుకోలేము. ఏ మానవుడు కూడా ఈ లోకంలో శాశ్వత జీవితం జీవించలేడు. ఒకానొక సమయంలో దేవుని యొక్క పిలుపుకు లోబడి ఈ లోకం నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. వెళ్ళిపోతున్నప్పుడు ఏమి తీసుకొని వెళ్తున్నావు? ఒక్కసారి నిన్ను పరిశోధించుకో. దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించినట్టయితే నీవుతో పాటు నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. నీ పిల్లలు ఆశీర్వదించబడతారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, యెహోవా ఆకాశమందు తన సింహాసనం స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేస్తున్నాడు. అన్నిటి మీద దేవుడు రాజ్య పరిపాలన చేస్తూ ఉంటాడు. హృదయ మనం దేవుని బిడ్డలుగా జీవించినప్పుడు, దేవుని బిడ్డలుగా మనం ఆయన అడుగుజాడలో నడుచుకున్నప్పుడు, ఆయన ఆజ్ఞలను గైకొని నడుచుకున్నప్పుడు తరతరంలో దీవించబడతాం. ఆయన కృప యుగ యుగంలో ఉంటుంది. అట్టి కృప దేవుడు మీకు కూడా అనుగ్రహించును గాక. మీ పిల్లలను కూడా దేవుడు బలపరచును గాక. మీ యొక్క జీవితం పట్ల దేవుడు ఒక ప్రణాళికతో ఉన్నాడు. హృదయ కలముకు వెళ్ళను దేవుని సన్నిధి నుంచి నువ్వు పారిపోతున్నావా? దేవుని మార్గంలో నుంచి నువ్వు పారిపోతున్నావా? హృదయ కలం దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని దగ్గరకు వచ్చినట్టయితే దేవుని యొక్క అడుగు చాడలో, దేవుని ఆజ్ఞల ప్రకారం, దేవుని చిత్తాన్ని ప్రకారం నువ్వు నడుచుకున్నట్టయితే దేవుని యొక్క ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు. ఆయన నిబంధన గాయకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్న వారి మీద, యెహోవా యందు భయభక్తుల గల వారి మీద ఆయన కృప యుగ యుగంలో నిలుచును. ఆయన నీతి వారి పిల్లల తరంలో నిలుచును. యెహోవా ఆకాశమందు సింహాసనం స్థిరపరిచినాడు. ఆయన అన్నింటి మీద రాజ్య పరిపాలన చేస్తున్నాడు. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన వాక్యము నేర్పు బలాశరులారా, ఆయనని సన్నతించుడే. నువ్వు ఎవరివైనా హృదయ కలబో, దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీ కొరకే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. నీ కొరకే యేసయ్య కల్వరి శిలువలో రక్తము కార్చి నీ పాప దోషములన్నీ కూడా క్షమించి ఉన్నాడు. హృదయ కలం దేవుడు నీకు రక్షణ అనుగ్రహించిపోతూ ఉన్నాడు. ఇంకా ఒకవేళ నువ్వు రక్షణ పొందుకోలేనట్టయితే హృదయ కాలము యేసు ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటాడు. కుమారుడా, కుమార్తె, రక్షణ పొందుకోండి. ఆ రక్షణ పొందుకోవాలంటే నువ్వు యేసయ్య దగ్గరకు వచ్చి నీ పాపాలు ఒప్పుకున్నట్టయితే నీ పాపాలు క్షమించబడతాయి. అందుకే దేవుని వాక్యం అంటుంది, పాడుబట్టికి దూరం ఎంత దూరం ఆయన మన అతిక్రమలు అంతగా దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుని ఎడ జాలిపడిన అయిపోయేందు భయభక్తుల వారి ఎడల జాలిపడతాడు. హృదయ కాలము ఒక తండ్రి తన బిడ్డల మీద ఏ రీతితో జాలిపడతాడో, దేవుని యందు భయభక్తుల వారి ఎడల దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆ రీతిగా జాలిపడతాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నారు. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన వాక్యము నేర్పు బలాశూరులారా, ఆయనను సన్నతించుడే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. 21 వచనం, యెహోవా సైన్యంలారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నతించుడి. హల్లెలూయా. ప్రతి ఒక్కరం కూడా దేవుని గణపరచాలి. ప్రతి ఒక్కరం కూడా దేవుని చేసిన మేళ్ళని మర్చిపోకూడదు. అందుకే అంటుంది కదా, 103 దావీదు కీర్తన 2వ వచనం ప్రకారం చూసినట్టయితే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొక. నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని కూడా మరవకూడదు. ఇదే కాలపు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని గణపరచాలి, దేవుని మహిమపరచాలి. ఇంతవరకు నువ్వు సజీవ లెక్కలో ఉండి ఇంతవరకు దేవుని కాపాడుతున్న విధానం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని గణపరిచే బిడ్డలుగా, దేవుని మహిమపరిచే బిడ్డలుగా, దేవుడి చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ అనేకులకు ఆ మేలు చెప్పుకునే బిడ్డలుగా మనం ఉండాలి. హృదయ కాలం దేవుడు నీ పక్షాన ఉన్నాడు, నీ పక్కలో ఉన్నాడు. హృదయ కాలం ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యెహోవా ఏలుచున్నాడు స్థలంలో నుండి, యెహోవా ఏలుచుండే స్థలంలో నుండి నన్ను ఆయన సర్వకార్యములను
ఆయన సన్నతించుడి. నా ప్రాణమా యెహోవాని సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఈ హృదయ కాలము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవాది దేవుడు మన ప్రభు యేసు క్రీస్తు మనకు తోడై ఉన్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు, మనల్ని విడిపిస్తున్నాడు, మనకు మంచి ఆరోగ్యం ఇస్తున్నాడు. నువ్వు దేవుని యందు భయభక్తులలో జీవితం జీవించినట్టయితే దేవాది దేవుడు నీకు గొప్ప ఆశీర్వాదాలు అనుగ్రహించబోతా ఉంటాడు. నువ్వు చేయవలసింది ఒకటే, దేవుని చిత్తానుసారంగా జీవించాలి, దేవునికి లోబడి జీవించాలి, యథార్థంగా జీవించాలి, సత్యంగా జీవించాలి. నీలో అబద్ధ మాటలు ఉండకూడదు, నీలో చెడు మాటలు ఉండకూడదు, నీలో మంచి ప్రవర్తన కలిగి నువ్వు జీవించాలి. వాక్యాన్ని హత్తుకొని వాక్యాన్ని వినడమే కాదు, కానీ వాక్యానుసారంగా జీవించడం చాలా ప్రాముఖ్యమైనది. ఒక క్రైస్తవుని యొక్క జీవితం, ఒక క్రైస్తవురాలు జీవితం ఎప్పుడు ప్రారంభించబడుతుంది అంటే వాక్యం వినడం కాదు, కానీ వాక్యాన్ని శరీరరీతిగా వాక్యాన్ని అనుసరించి వాక్యానుసారంగా జీవించడమే నిజమైన దేవుని యొక్క బిడ్డల ఉద్దేశము. అట్టు బిడ్డలని దేవుడు చూసినప్పుడు వారి మీద జాలి పడతాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనము నిర్మించబడిన రీతి ఆయన తెలియజేస్తున్నాడు. మనం మట్టి వారమని ఆయన జ్ఞాపకము చేసుకుంటున్నాడు. మనం మట్టి వారమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుడు. ఒకరోజు నువ్వు ఈ లోకం విడవలసి వస్తుంది, ఒకరోజు ఈ లోక ప్రయాణం ఎక్కడొక్కడ ముగించవలసి వస్తుంది. ఆ ముగింపు ఎలా ఉంటుంది? అందుకే దేవుని వాక్యం అంటుంది, నరుని ఆయి గడ్డి వలె ఉన్నదే, నరుని ఆయి గడ్డి వలె ఉన్నదే. దేవుడు సూటిగా హృదయకాలం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితము ఎలా ఉన్నదంటే ఒక గడ్డి వలె ఉన్నదే. అడవి పువ్వు పూయినట్టు వాడు పూయును, దాని మీద గాలి వీచగా అది లేకపోయిను, ఆ మీదట దాని చోటే అది ఎరగదు. ఎక్కడుంటామో మనకు తెలియదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఒకటి మాత్రము సత్యము. దేవుని వాక్యం ఏమంటుందంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి ఇంటిలో ప్రవేశింపలేడని యేసయ్య చెప్తా ఉన్నాడు. యోహాను సువార్త 14:6 ప్రకారము హృదయ కాలం ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవాది దేవుడే ప్రభు యేసు క్రీస్తే మార్గమై ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాడు. మనం చూసినట్టయితే యోహాను సువార్త 14:6 యేసు నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు రాడు, ఎవరు కూడా తండ్రి యొద్దకు రాడు అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఎవరు వెళ్తారంటే దేవుని యందు భయభక్తుల వారు, దేవుని చిత్తానుసారంగా జీవించిన వారు, దేవునికి లోబడి జీవించిన వారు ఆ నిత్య పరలోకపు రాజ్యపు వారసులుగా ఉంటాము. కలవరపడకండి, మీ హృదయాలని కలవరపడనీయకండి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. మీ హృదయంలో కలవరపడకుండా దేవుని యందు విశ్వసించున్నారు, నా యందు కూడా విశ్వసించండి. నా తండ్రిలో అనేక నివాస స్థలం లేని ఎడల మీతో చెప్పేదాను, మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచడేలా నేనుండే స్థలంలో మీరు కూడా ఉండేలాగా మరలా వచ్చి నా యొద్దకు మిమ్మల్ని తీసుకొని పోతున్ననే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అట్టి ధన్యత దేవుడు ఉదయ కాలం మనకు అనుగ్రహించాడు. యేసు ప్రభు పరలోకమందు ఒక స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఆ స్థలము సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన రాకడ సమీపంగా ఉన్నది. ఎవరైతే దేవుని యందు విశ్వాసంతో ఆయనందు భయభక్తులలో జీవితం జీవిస్తారో, ఈ లోకంలో శ్రమలు అనుభవించి, ఈ లోకంలో కష్టాలు అనుభవించి, ఎన్నో అవమానాలు పొందుకొని, ఎన్నో బాధలు పొందుకొని దేవుని కొరకు జీవించిన బిడ్డలు, వారికి ఈ లోకంలో సాధారణ మరణం పొందుకుంటారు, కానీ ఆత్మకు మరణం ఉండదు. శరీరానికి మరణం ఉన్నది, కానీ ఆత్మకు మరణం లేదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మ తిరిగి దేవుని సన్నిధికి చేరవలసి ఉంది. యేసు ప్రభు కూడా ఈ లోకంలో జీవించినప్పుడు సిలువలో పలికిన ఏడో మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పచెప్తా ఉన్నాను. మనం కూడా మన ఆత్మను అప్పచెప్పవలసి వస్తుంది. మన ఆత్మను ఎవరికి అప్పచెప్పుతున్నామో మనల్ని మనం పరిశోధించుకోవాలి. లోకాశల వైపు, లోకం వైపు నువ్వు ఆత్మను అర్పిస్తున్నావా? దేవునికి తిరిగి నీ ఆత్మను అర్పిస్తున్నావా? ఒకవేళ నువ్వు దేవుని చేతిలో నువ్వు వాడబడినట్టయితే, దేవునికి నీ ఆత్మను అప్పచెప్పినట్టయితే పరలోకమందు తిరిగి యేసయ్య రాజ్యంలో మనం చేరగలుగుతాము. అట్టి కృప దేవుడు మీ అందరికీ కూడా అనుగ్రహించి మిమ్మల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, దేవానికి వందనములు, స్తోత్రములు. నైనా ఉదయ కాలముని వాక్యము ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచిన దేవానికి వందనములు, స్తోత్రములు. నైనా ప్రభా, నిన్నటి దినానైనా నా 14th యానివర్సరీని ఘనంగా జరిపించినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. మరి ఫేత్ ఆఫ్ మినిస్ట్రీస్ని నేను 14th యానివర్సరీలో
మరి 14వ సంవత్సరంలో ప్రవేశింపజేసిన విధానాన్ని బట్టి కూడా మరొకసారి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. నీ వాక్యానుసారంగా నీ వాక్యాన్ని గైకొని జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. మా సేవకులను మా సేవకురాలను వారి పరిచర్యని కాపాడండి, సంఘాలను కాపాడండి. అలాగే తండ్రి ప్రభా ఫెయిత్తో మినిస్టర్స్ మందిరాన్ని కూడా దీవించండి. నేను ఈ శనివారం దినంలో జరగబోతున్న 11:30 ఆరాధనలు కూడా మీరు మా మధ్యలో మీరే మహిమ ఘనత పొందుకోమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అలాగే రేపటి దినం జరిగే పరిశుద్ధ ఆదివారం కూడా మా మధ్యలో మీరే మహిమ ఘనత పొందుకోమని, అలాగే తండ్రి ప్రభా యుగయుగములకు నీకే మహిమ ఘనత చెందును గాక. ఈ హృదయ కాలం మరొకసారి హృదయ రోజంతట్లో కూడా మనల్ని కాపాడమని, ఈ యొక్క మంచి వాతావరణం చేత మనల్ని బలపరచండి. నీ వాక్య ఆహారంను భుజించుతూ నీ వాక్యానుసారంగా జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప సమాధానములు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము యుగ యుగములకు మనకు మన కుటుంబములకు తోడై నీడై ఉండును గాక. ఆమేన్.